వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు పీజేపీతో పేగుబంధం తెగిపోయింది. 11 ఏళ్ల క్రితం పార్టీలో చేరిన ఆయన 11 రోజుల క్రితం చేసిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ఆమోదించారు. ఇక రాజా సింగ్ ఏం చేయబోతున్నారు? ఇదే అందరిలో మెదిలే ప్రశ్న. ఏ పార్టీలో చేరతారు? రాజా సింగ్ గురించి చెప్పుకోవాలంటే ఆయన కరడుగట్టిన హిందుత్వవాది. రాజకీయ ఓనమాలు టీడీపీలో నేర్చినా ఆ తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి హిందుత్వకు ప్రతీకగా మారారు. ఆయన లైఫ్ లైన్ అయిన హిందుత్వాను వీడే ప్రసక్తి లేదు. అలాంటి రాజా సింగ్ను ఏ పార్టీ అక్కన చేర్చుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది. గోషామహల్ నియోజకవర్గంలో ఆయన తప్ప మరెవరూ గెలిచే ఛాన్స్ లేదు. అంతగా పాతుకుపోయారు. అందుకే అంత దమ్ము ధైర్యం. బీజేపీని ఎన్నిసార్లు ధిక్కరించినా ఈగ కూడా వాలలేదు. ఇలాంటి నేతను ఎవరు పిలుస్తారు? ఎక్కడికి వెళ్తారు? శివసేన పార్టీకా లేక కొత్త పార్టీ పెడతారా? ఇదే అంశాన్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రాజా సింగ్ రాజీనామా ఆమోదించిన బీజేపీ హైకమాండ్ రాజా సింగ్ను వివరణ కూడా అడగకుండా రాజీనామాని ఆమోదించడాన్ని ఎలా చూడాలి? రాజా సింగ్ ఎటువైపు వెళ్తారు? సొంత పార్టీ పెట్టబోతున్నారా? ఇప్పుడున్న ఏదో ఒక పార్టీలో జాయిన్ కాబోతున్నారా? ఇదే అంశం మీద చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గంగాపురం వెంకటరెడ్డి గారు నమస్తే అండి. సార్, రాజా సింగ్ రాజీనామాను అయితే బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. ఇప్పుడు రాజా సింగ్ ఎటువైపు వెళ్తారనే చర్చ అయితే ఒకటి నడుస్తుంది. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన చాలా ఆకాంక్షించారు. చాలా సందర్భాల్లో ఆయన చెప్పడం కూడా జరిగింది. అలాంటి నేత వెళ్ళిపోవడంపై మీరేమంటారు? ఇప్పుడు ఒకటి జరిగినటువంటిది ఏంటంటే, రాజా సింగ్ గారు గత 3 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ టికెట్ పైన ఎమ్మెల్యే గెలిచినటువంటి మాట వాస్తవం. గోషామహల్ నుంచి అయితే అప్పుడప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ పట్ల అనుసరించేటువంటి విధానాలు కానీ, మాట్లాడేటువంటి పద్ధతులు కానీ కొన్ని ఇబ్బందికరంగా పార్టీకి ఉన్నటువంటి ఈ విషయం అందరికీ తెలిసినటువంటి, దాంట్లో పెద్ద రహస్యమేం లేదు. ఇప్పుడు ఎందుకంటే మీకు తెలుసు కదా, రాజా సింగ్ గారు కానివ్వండి, ఇంకే పార్టీ నాయకుడు కానివ్వండి, ఒక క్రమశిక్షణ కలిగిన సిద్ధాంతాన్ని నమ్మేటువంటి పరిస్థితి లోపలే భారతీయ జనతా పార్టీ తన కార్యక్రమాలు ఉంటుంది తప్ప వ్యక్తి కేంద్రంగా ఉండదు. అది ఎక్కడ కూడా ఆ పరిస్థితి సమాజము, సమాజ హితము, అన్ని రకాల ప్రజలను ముందుకు తీసుకుపోయేటువంటి లక్షణం ఉన్నటువంటి పార్టీ, జాతీయత భావం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాని గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు, మీకు అందరికీ తెలిసినటువంటిదే. అటువంటి సందర్భం లోపల గతంలో కూడా చాలా సందర్భాల లోపల ఆయనను సస్పెండ్ చేయడము, తిరిగి పార్టీలోకి తీసుకోవడం అనేటువంటిది జరిగిన మాట వాస్తవం. ఈ మధ్య ఆయన కొంత మాట్లాడినటువంటి పద్ధతి కానీ, పదజాలం కానీ, చేసినటువంటి విమర్శలు కానీ, పార్టీ పైన కానీ, పార్టీ అగ్ర నాయకత్వం మీద కానీ, రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకుల మీద చేసినటువంటివన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా క్యాడర్లో తప్పుడు సంకేతం ఇస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించినటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికకు సంబంధించినటువంటి రోజున ఆయన రావడము, నామినేషన్ ఫామ్ తీసుకోవడము, మరి సబ్మిట్ చేయడం, అక్కడే ఉన్నాను నేను. సబ్మిట్ చేసేటువంటి సందర్భం లోపల కొంత వివాదం అనేటువంటిది చెలరేగిన మాట వాస్తవం. మీడియాలో కూడా దాని కథనాలు రావడం జరిగినటువంటిది. ఇప్పుడు ఏదైనా ఒక ఫామ్, గంగాపురం వెంకటరెడ్డి గారు అంత హిందుత్వవాది అయినండి, పార్టీకి కట్టుబడిన వ్యక్తిగా రాజాసింగ్కి పేరుంది. కానీ అలాంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా నామినేషన్ వేస్తారంటే బెదిరించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇదే విషయాన్ని ఆయన రాజాసింగే బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు అనేటువంటిది కాదు, కానీ అక్కడ మినిమము 10 మంది స్టేట్ కౌన్సిల్ సభ్యులు సంతకం పెడితేనే నామినేషన్ వ్యాలిడ్ నామినేషన్ అవుతుంది. అది పార్టీ రూల్. అది ఆయన వెంబడి 3 ఉన్నారు, మిగతా 7 సంతకాలు లేవు. ఇక ఆయనంతలా ఆయనగానే అనుకున్నటువంటిది ఏంటంటే, నాకు సంతకం చేసేటువంటి వాళ్ళు, నాకు మద్దతుగా వచ్చేటువంటి వాళ్ళని బెదిరించినారు అనేటువంటిది ఒక అపవాదం అక్కడ చెప్పిపోవడం జరిగినటువంటిది. వెంకటరెడ్డి గారు పరిస్థితి కాదు. వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఓకే, కంటిన్యూ చేయండి. కాబట్టి ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఆయన నామినేషన్ ఏంటంటే వ్యాలిడ్ నామినేషన్ కాదు, చెల్లుబాటు అయ్యేటువంటి నామినేషన్ కాదు. అక్కడ స్క్రూటినీలో జరిగింది ఏంటంటే, దీంట్లో 3 సంతకాలే ఉన్నాయి కదా, ఇంకా 7 మంది సంతకాలు కావాలా అనేటువంటిది. అంటే నాకు ఎవరు సంతకం పెట్టడం లేదు, బెదిరించినారు, రకరకాలుగా మాట్లాడతారండి. ఇప్పుడు కొంత అభిప్రాయ భేదాలు పార్టీలు నాయకత్వంతో కానీ, పార్టీ మీద కానీ ఉన్నప్పుడు మాట్లాడే పద్ధతి ఏ పార్టీలో ఏ నాయకుడైనా చేసేటువంటి కార్యక్రమం చేసి వెళ్ళిపోయి అప్పటిదప్పుడే రిజిగ్నేషన్ లెటర్ రాసి, మరి అప్పటిదప్పుడే రాసినాడా, రాసుకొని వచ్చినాడా? ఎందుకంటే అది టైపుడ్లో ఉన్నటువంటిది ముందుగానే రాసుకొని వచ్చినట్టుగా, ప్లాన్ ప్రకారం రాసుకొచ్చినట్టుగా మనకు కనపడుతున్నట్టుగా. సరే, ఏదైతేనేమి
మీ పార్టీ కోదండం మీ కోదండం అనేటువంటిది కిషన్ రెడ్డి గారి ఆ రోజు కిషన్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు ఆఫీస్లో, ఆయనకు సబ్మిట్ చేసి మీడియాతో మాట్లాడుతూ వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం అంతా కూడా లైవ్ లో చూసినటువంటిది. దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటిది అవసరం ఏం లేదు. సరే, ఆయన రాజీనామా చేసినాడు, పార్టీ సస్పెండ్ చేయలేదు. అది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. పార్టీ పరంగా ఏదైనా షోకాజ్ నోటీస్ ఇచ్చి మీరు ఎందుకు ఇట్లా పార్టీ క్రమశిక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ఒకవేళ మాట చెప్పి ఉండి ఆయన సస్పెండ్ చేస్తే చర్చ అయితే తప్ప ఆయన ఇష్టపూర్వకంగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భం లోపల ఏ నాయకుడైనా ఏ పార్టీలో నుంచి అయినా వెళ్ళిపోతాడు, ఇంకో పార్టీలో జాయిన్ అవుతాడు, అది పెద్ద ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి రాజీనామా కేంద్ర పార్టీ ఏదైతే ఉందో నడ్డా గారి ఆధ్వర్యంలో దాన్ని పరిశీలించి మీరు చేసినటువంటి ఆరోపణలు వాస్తవం కాదు అనేటువంటి ఒక సెంటెన్స్ రాసి మీ రాజీనామాని మేము అంగీకరిస్తున్నాము, ఆమోదిస్తున్నాము అనేటువంటి మాట చెప్పడం జరిగినట్లయితే అంటే పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మళ్ళొకసారి పార్టీ అనేటువంటిది ఉన్నతమైన స్థానంలో ఉంటుంది, పార్టీకి సంబంధించినటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది తప్ప వ్యక్తుల కేంద్రంగా పార్టీలు పనిచేస్తాయని చెప్పి నేను భావించడం లేదు. కానీ వెంకటరెడ్డి గారు, రాజాసింగ్ వెళ్ళిపోవడం వల్ల అయితే మీకు నష్టం చేకూరే అవకాశం లేదా? ఇది బీజేపీకి మైనస్ కదా ఒక ఎమ్మెల్యే పోవడం అనేది? ఇప్పుడు ఒకటి మిత్రమా, ఇప్పుడు పార్టీ విధానము, పార్టీ క్రమశిక్షణ, పార్టీ పట్ల విధేయత, పార్టీ పట్ల విశ్వాసము, పార్టీ కార్యకర్తలకు ఉండవలసినటువంటి అర్హతలు, లక్షణాలు, నమ్మకాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. వ్యక్తులు, నేను చెప్పాను కదా, వ్యక్తులు నష్ట లాభాలు అనేటువంటిది ఇప్పుడు కొన్ని సందర్భాల లోపల నష్టం లాభం అనేటువంటిది మనం బేరీజ్ వేయం. పార్టీ అనేటువంటిది ఇప్పుడు మనం చాలా సందర్భాలు చూస్తాము, దేశం ముఖ్యం, దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు అనేటువంటిది ఏ పద్ధతి మనం ఉంటామో కొన్ని నిర్ణయాలు కఠినంగానే మనం నిర్ణయం చేసినప్పుడు కొంత ఇబ్బందికరంగా మనకు అనిపిస్తుంది, అనిపించకపోతే అనిపించదు, అది పెద్ద చర్చ కాదు. కాబట్టి చాలా మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు పార్టీలో, మా పార్టీలో కాదు చాలా పార్టీలో ఇది జరుగుతున్నటువంటిది, కొత్తగా ఏం లేదు. ఎన్నికైనటువంటి వాళ్ళు రాజీనామా చేసిపోయింది. సరే, ఏదైనా కూడా ఒక చిన్న కార్యకర్త పోయినా కూడా మనం బాధపడతాం, అది వేరే సంగతి. కానీ మనం నచ్చ చెప్పినాం, గతంలో ఆయన ప్రవర్తన కొన్ని ఆరోపణలు చేసినాడు, ఆరోపణలకు ఆధారాలు లేవు, అగ్రనాయకత్వం మీద రకరకాల ఆరోపణలు చేసినటువంటి సందర్భం మనం చూసినాము. వాటన్నిటిని నేను చెప్పదలుచుకోలేదు, కానీ మీకు అందరికీ తెలిసినటువంటివి. కాబట్టి ఒక నాయకుడు కంటే పార్టీ ఉన్నత స్థాయిలో ఉంటుంది. పార్టీ అనేటువంటిది నిరంతరంగా కొనసాగేటువంటి ఒక రాజకీయ వ్యవస్థ అది. దాంట్లో జనం వస్తుంటారు పోతుంటారు, తమ యొక్క కాలం ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతుంటారు. కానీ స్థిరంగా కొనసాగేది ఒక జీవనది లాంటిది ఏ రాజకీయ పార్టీ అయినా. అందులో బీజేపీకి సంబంధించినటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి, ప్రజల పట్ల వాటికి ఉండేటువంటి విధేయత ఉంటుంది, పార్టీ పట్ల ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పెద్దగా దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మేము భావిస్తాం. రైట్. మనతో పాటు కర్నె అరవింద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే కసుబా శ్రీనివాసరావు గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార కార్యదర్శి, అలాగే తాటికేల జయరాం గారు, విశ్లేషకులు మనతో జాయిన్ అయ్యారు. జయరాం గారు నమస్తే అండి. నమస్తే విజయ్. సార్, రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ అయితే ఆమోదించింది. రాజాసింగ్ చాలా సందర్భాల్లో తను పిలిచి అడిగితే ఖచ్చితంగా వివరణ ఇస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన వివరణ తీసుకోకుండానే అతను రాజీనామాను ఆమోదించింది. ఎలా చూడాలి సార్? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారాలు విజయ్. ఇక్కడ రాజాసింగ్ మాత్రమే చూడొద్దు. ఇక్కడ రాజాసింగ్ అనేది ప్రత్యేకమైన ఒక శైలి ఉన్న నాయకుడు. సో అది బీజేపీ ఇప్పుడు అంటే మొన్నటి బీజేపీ కాదు, ఈ రోజు బీజేపీ యాక్సెప్ట్ చేసినా చేయకున్నా అది తథ్యం, అది కరెక్ట్. అంటే బీజేపీ పార్టీలో ఎవరు గెలవనప్పుడు కూడా బీజేపీ కండువా మోసేసి బీజేపీకి జిందాబాద్ కొట్టేసి బీజేపీ అడుగుజాడల లోపల ఒక వాయిస్ ఉన్న వ్యక్తిగా రాజాసింగ్ ప్రజల్లోకి గెలిచి వచ్చాడు. దానికి ఎవరైనా అభినందించాల్సిందే. సో బీజేపీ కూడా యాక్సెప్ట్ చేసింది ఆ రోజు, ఈ రోజు కూడా దాన్ని కాదు అని అంటదని అనుకోను. కానీ రాజాసింగ్ మాటల్ని ఇప్పుడు దాన్ని ఎందుకు ఇబ్బందిగా తీసుకుంటుంది అనేది బీజేపీ ఒకసారి ఆలోచించాలి. అంటే బీజేపీ రాజాసింగ్ మాటలనే తీసుకుంటుందా, లేకపోతే రాజాసింగ్ లాగా ఎవరు మాట్లాడినా కూడా అట్లనే ఉంటుందా, లేదనుకుంటే రాజాసింగ్ ఉన్నాడు కాబట్టి రాజాసింగ్ కానీ లేకపోతే కింది కులాలు ఎవరైనా మాట్లాడితే ఇబ్బంది పడి అట్లా తీసుకుంటుందా అనేది ఇవన్నీ ప్రశ్నలు, బీజేపీ వైపు ఉన్న ప్రశ్నలు. అంటే ఒకవేళ కనుక రాజాసింగ్ సో ఏ విధంగా మాట్లాడినా కూడా డెఫినెట్గా రాజాసింగ్ అనేది సాఫ్ట్గా మాట్లాడలేదు, ఎప్పుడైనా కూడా హార్డ్గానే మాట్లాడుతాడు, హార్ష్గానే మాట్లాడాడు. అదే ఆయన బలహీనత బలం కూడా రెండు. రాజాసింగ్ అది బలహీనతగా మారింది, బలంగా మారింది. అది బీజేపీకి తెలియని విషయాలు కాదు. మరి నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా నాకు తెలియని విషయాలు కాదు. బుల్డోజర్ రాజకీయాలు కానీ ప్రభుత్వం కనుక యూపీలో చేస్తే అదే ప్రభుత్వాన్ని మేము వస్తే మేము కూడా ఇక్కడ
ప్రవేశపెడతాం, బుల్డోజర్లతోని మేము కూడా ఇట్లానే కట్టడాలు కూలుస్తామని చెప్పేసి రాజాసింగ్ బహిరంగంగా ప్రకటన చేసిండు. అప్పుడు బీజేపీ ఏం మాట్లాడలేదు. సో అనేక సందర్భాల లోపల ఓవైసీకి సంబంధించిన అంశాల్లో కానీ చాలా కటువుగా, చాలా కఠినంగా కూడా మాట్లాడాడు. అప్పుడు కూడా ఏ ఇబ్బంది కనిపించలేదు. సో ఇప్పుడు కొన్ని సందర్భాల లోపల మాట్లాడడం అనేది ఇబ్బంది కనిపించింది. నాకు బీజేపీలో అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంకన్నా నాకు ఒక రెస్పెక్టివ్ పర్సన్, మాకంటే సీనియర్, ఒక రెస్పెక్టివ్ పర్సన్. ఎంకన్నా నాకంటే వెంకటరెడ్డి నాకు చాలా ఇష్టం. నేను కూడా వెంకటరెడ్డి పర్సన్ చాలా ఇష్టం. ఇప్పుడు మేము ఇద్దరం లైవ్లో ఉన్నామనే కాదు, కానీ మా ఇద్దరికి ఒకరికొకరి పట్ల చాలా ఇష్టం ఉంది. అలానే కిషన్ రెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు. సో మేమంతా వెరీ వెరీ క్లోజ్ సర్కిల్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఎందుకు ఇట్లా జరిగింది అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే ఇది ఒక్క పార్టీలోనే కాదు. మీకు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కింది కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల వాయిస్ ఎప్పుడైతే కటువుగా, కఠినంగా మారుతుందో, లేకపోతే చాలా ఇబ్బందిగా పార్టీకి, నాయకులకు కానీ, నాయకత్వానికి కానీ ప్రశ్నలు సంధించినప్పుడు కానీ అది భరించలేని పరిస్థితి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలలో ఉంది, బీజేపీలో ఉంది. పెద్ద వింతేం కాదు. ఈరోజు అన్ని పార్టీలలో ఉంది, బీజేపీలో ఉంది. బీజేపీ దానికి మినహాయింపేం కాదు. సో ఈరోజు నేను అలానే చూస్తాను. ఎందుకంటే నాకు అలానే కనిపిస్తే నేను అలానే చూస్తాను దాన్ని. లేదా మరి రాజా సింగ్ను కనుక మీరు సస్పెండ్ చేస్తే తన ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి కదా. ఈరోజు ఉరిదీసే ముందు కూడా ఒక నేరస్తుని తన చివరి కోరిక ఏంటిదని అడిగేది సంప్రదాయము మన రాజ్యాంగంలో ఉంది, మన చట్టంలో ఉంది. ఇది అంటే 100 మంది నేరస్తులు వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నారు. ఇది ముఖ్యంగా ఎందుకంటే అతను సస్పెండ్ చేయలేదు బీజేపీ, అతను ఇష్టపూర్వకంగా రాజీనామా చేశారు కనుక, పార్టీ లైన్ దాటాడని భావించారు కనుక దాని రాజీనామాను ఆమోదించారని చెప్తున్నారు. విజయ్, నేను ఒక్కటే 100 మంది నేరస్తులు తప్పించుకున్న పర్లు కానీ ఒక నిర్దోషి తప్పించుకోకూడదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన రాజ్యాంగ సూత్రం, మన చట్టాల సూత్రం. కానీ ఈరోజు ఆయన రాజీనామా చేసే విధంగా ప్రొవికేట్ చేసేసి పొమ్మన లేక పొగబెట్టింది ఎవరు? ఆయన రాజీనామా చేసే ముందు ఆయన ఒక మాట చెప్పాడు. నేను రాజాసింగ్ను ఏమి వెనకేసుకొని రావటం లేదు. రాజాసింగ్ మాటల లోపల చాలాసార్లు రాజాసింగ్ తప్పును మాట్లాడిన, రైట్ మాట్లాడినా. ఇప్పుడు నేను రాజాసింగ్ ఒక బలమైన, ఒక నోరున్న నాయకుడిలాగా మాట్లాడతలేను. సో వెలివేయబడ్డ నాయకుడి వైపు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఆయన పొమ్మన లేక పొగబెట్టింది ఎందుకు జరిగింది, తను ఏం అడిగిండు, జరిగింది ఈరోజు బీజేపీ ఆ చర్చ చేయాలి కదా. ఆ చర్చ చేయాలంటే నేను బహిరంగంగా వచ్చి ఈరోజు డిస్కషన్లో చెప్పట్లేదు. మీ దగ్గర మీ 4 గోర్ల మధ్యలో రాజాసింగ్ను పిలిచేసి ఇగో ఇది పరిస్థితుల్లో ఇది మాట్లాడవచ్చు అని ఏదో ఒకటి చెప్పాలి కదా. అది ఎందుకు జరగలేదు? ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటన్నా మీరు అడిగినలా? పోనీ మీకు ఒక ఎసెట్, రాజాసింగ్ అనే వ్యక్తి మీకు ఎసెట్టే. అలా ఎవరు నమ్మినా నమ్మకున్నా అదే భావాజాలంతో ఉన్న పార్టీలు ఏమీ లేవు. రేపు ఏ పార్టీలోకి పోవాలి? బీఆర్ఎస్ పోవాలా? బీఆర్ఎస్కు పోతే ముస్లిమ్స్కు అగెనిస్ట్గా మాట్లాడితే కేసీఆర్ ఒప్పుకుంటాడా? రేపు కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్ లోపల ముస్లిమ్స్లకు అదే విధంగా మాట్లాడితే కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? అంటే ఈ విధంగా ఈవెన్ రాజకీయ నాయకులు కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము మాట్లాడే ప్రతి మాట రేపు కండవా కప్పుకొని మట్టినంత మాత్రాన అదే విధంగా ఎప్పుడు ఉండకూడదు అనే దాన్ని ఇప్పుడు రాజాసింగ్ ద్వారా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈరోజు శత్రుత్వం, మిత్రుత్వం అనేది రాజకీయాలలో ఉండదు. శాశ్వత శత్రుత్వం కానీ శాశ్వత మిత్రుత్వం కానీ రాజకీయాలలో ఉండదు. ఎప్పుడైనా శత్రువులు కావచ్చు, ఎప్పుడైనా మిత్రుడు కావచ్చు. ఇది సర్వసహజనం, ఇది అందరికి తెలిసిన విషయమే, సర్వసాధారణమైన విషయం. మరి ఇప్పుడు రాజాసింగ్ పరిస్థితి అలా కాదు కదా. ఇప్పుడు ఈ భావాజాలంతోనే ఉన్నది. ఆ పార్టీలు ఏమీ లేవు తెలంగాణ లోపల. మరి ఎక్కడికి పోవాలి? మహారాష్ట్రకి వెళ్ళాలా? రేపు శివసేన పార్టీకి పోవాలి. మరి ఆ పాసిబిలిటీ ఉందా? ఆ భావజాలం ఉన్న పార్టీలు మన దగ్గర లేవు కానీ అదే చర్చ నడుస్తుంది. తాటికాల జయరాం గారు ముఖ్యంగా ఆయన శివసేన వైపే వెళ్తారు, ఆ భావజాలంతోనే ఉంటారని ఆయన ప్రకటించారు కదా, హిందుత్వవాదిగానే ఉంటారని చెప్పడం కూడా జరిగింది. సార్, మనం డిబేట్ కొనసాగించే ఒక బ్రేక్లోకి వెళ్దాం సార్. బ్రేక్ తర్వాత మనం డిబేట్ కంటిన్యూ. అరవింద్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అరవింద్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. ఇదంతా వాళ్ళ పార్టీ అంతర్గత విషయమైనప్పటికీ కూడా రాజాసింగ్ ఇప్పుడు ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ అయితే నడుస్తుంది. ఒకవైపు శివసేన అంటున్నారు, మరి ఇప్పుడు మిగిలిన పార్టీలు బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ 2 పార్టీల్లో ఏమైనా ఆహ్వానించే పరిస్థితి ఉందంటారా? రాజాసింగ్ లాంటి భావజాలాన్ని ఈ పార్టీలు అంగీకరించే పరిస్థితి ఉంటుందంటారా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచి నిండా దండాలు సార్, నమస్కారాలు.
ఆ, జూన్ 30 తారీఖు నాడు ఆయన అధ్యక్ష పదవి కోసం అధ్యక్ష పదవి రేస్ లో ఉన్నటువంటి రాజాసింగ్ గారు ఆయనకు పదవి దక్కకపోవడంతో తను రాజీనామా చేసి ఈ పార్టీకి వీళ్ళకు ఒక దండము అనేటువంటి విషయాన్ని స్వయంగా తని ఎమ్మెల్యే పదవికి తిరిగి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి రాజాసింగ్ గారు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అయితే ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ వాళ్ళ రూల్ బుక్ లో కొన్ని రూల్స్ ఉంటాయి. దాంట్లో 13 మంది ఏదో సంతకాలు పెడితే మాత్రమే దానికి అర్హుడు అనేటువంటి విషయాన్ని తను చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ నాయకులందరూ కూడా చెప్పిండ్రు అధ్యక్ష పదవి రేస్ లో ఉండాలంటే కనీసం 13 మంది సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళ ఆమోదం ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ 13 మందిని కూడా నేను తీసుకొని వచ్చిన కనీసం నా యొక్క దాన్ని కూడా స్వీకరించడానికి 10 మంది 13 అవసరం లేదు. 10 మంది 13 మంది ఉండాల్సినటువంటి అవసరం ఉంటది అనేటువంటి విషయాన్ని బీజేపీ వాళ్ళే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీంట్లో సరే ఆ 10 మందిని కూడా నేను తీసుకొచ్చిన, కానీ నా యొక్క దాన్ని స్వీకరించడానికి బీజేపీ పార్టీ సుముఖంగా లేదు అనేటువంటి విషయాన్ని కూడా తనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సరే, అది అంతర్గతంగా వాళ్ళకి ఏం జరిగింది ఏమైంది అనేటువంటి విషయం ఒక్క నిమిషం పక్కకు పెడితే, ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఒక ప్రధానమైనటువంటి చర్చ మాత్రం జూన్ 30 తారీఖు నుంచి జరుగుతూ ఉన్నది. ఇవాళ బుద్ధిజీవులు మేధావులు అందరూ కూడా ఒకటే మాట ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, ఒక బలమైనటువంటి గొంతుక బీజేపీకి ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి రాజా సింగ్ గారిని ఇట్లా ఇవాళ నడ్డా గారు ఆయన రాజీనామాని ఆమోదించడము అంటే ఇది బీజేపీ పార్టీకే నష్టము అనేటువంటి విషయాన్ని మాత్రం ఇవాళ ఉన్నటువంటి పెద్దలు జయరామన్న లాంటి వాళ్ళు కానివ్వండి, లేదు అనుకుంటే మేధావులందరూ కూడా ఇప్పటికే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా హైదరాబాదులో హిందుత్వాన్ని లేదు అనుకుంటే వాళ్ళ పార్టీ అయినటువంటి బీజేపీని కాపాడుతున్నటువంటి గత 11 సంవత్సరాల క్రితం ఆయన సరిగ్గా 11 సంవత్సరాల క్రితం పార్టీలో చేరి 3 సార్లు ఆయనకు ఎమ్మెల్యే అవకాశం ఇస్తే 2 సార్లు ఆయన గెలిచినటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, సరే నిజంగా కూడా ఆయనని కోల్పోవడము అంటే బీజేపీ పార్టీకి ముమ్మాటికి ఎవరు ఏమన్నా కూడా అది బీజేపీ పార్టీకి తీరని నష్టము అనేటువంటి విషయాన్ని మాత్రం మాట్లాడుకుంటున్నారు. సరే, ఇవాళ వెంకటరెడ్డి అన్న గారు సరే ప్యానెల్లో ఉన్నారు కాబట్టి పార్టీ గీత దాటిండు అని చెప్పి ఆయన పార్టీ నిజంగా కూడా తను పార్టీ గీత దాటేటువంటి ప్రయత్నం అయితే ఆయన ఏం చేయలేదు. వాళ్ళ రూల్ బుక్ లో ఏదైతే ఉందో ఆ రూల్ బుక్ ప్రకారమే ఆయన పోయినటువంటి నేపథ్యం ఉంది. సరే, ఇంకొకరికి ప్రకటించిన తర్వాత ఇక నేను ఇంత కష్టపడి రాత్రి పగలు పార్టీ కోసం కష్టపడి ఇవాళ ఏకైక ఎమ్మెల్యేగా నేను గెలిచినటువంటి వ్యక్తికి నాకే ఇంత నష్టం జరిగితే ఇవాళ సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏముంటది బీజేపీలో అనేటువంటి విషయాన్ని తను మాట్లాడి బయటికి పోయినటువంటి నేపథ్యం ఉంది. సరే, ఇవాళ 2 అంశాలపైన ప్రధానంగా చర్చ మాత్రం జరుగుతూ ఉన్నది. ఒకటి, బీజేపీ పార్టీకి నష్టమా లాభమా అని అంటే సరే అది బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ విషయాన్ని చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. రెండోది ఏంటి అంటే ఒక ఎమ్మెల్యేని ఒక పార్టీ నుంచి వీళ్ళకు ఉన్నటువంటి సంఖ్యనే తక్కువ, బీజేపీ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యనే తెలంగాణ రాష్ట్రంలో తక్కువ. దట్టు ఒక వ్యక్తి పోతున్నాడు అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పిలిచి ఆయనతో మాట్లాడి చర్చలు జరిపి అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో, అది ఆ పార్టీకి లాభం అవుతుండనేమో. కానీ ఆయన స్వయంగా ఆయన అభిప్రాయాన్ని తెలియజేసింది కదా, ఆయన రాజీనామాని మనం ఆమోదించాలి అనేటువంటి పద్ధతిలో వీళ్ళు చేస్తే సరే ఎట్టకేలకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళైనా లేదు అనుకుంటే ఎవరైనా కూడా తప్పకుండా ఇవాళ తీసుకున్నటువంటి నడ్డా గారి నిర్ణయం ఆ పార్టీకి నష్టమే అనేటువంటి విషయాన్ని మాత్రం తప్పకుండా ఇవాళ చెప్పకనే బీజేపీ వాళ్ళే చెప్తున్నటువంటి అరవింద్ గారు, మీరు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యేని కోల్పోవడం అంటే వాళ్ళకి నష్టం జరిగినట్టే ఆల్రెడీ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎవరికి ప్లస్ కాబోతుంది అనేది కూడా మన చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆయన శివసేనలోకి వెళ్తారని లేకపోతే వేరే పార్టీలోకి వెళ్తారని ఒక చర్చ నడుస్తుంది. అలాగే కొత్త పార్టీ కూడా పెడతారని ఒక చర్చ నడుస్తుంది. ఆయన పైన ఎటువైపు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడున్న పార్టీలతో ఆయన కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన హిందుత్వవాదిగా ఆయనకి ఒక పేరుంది, కరడుగట్టిన హిందుత్వవాదిగానే ఉంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. సార్, ఆయన్నే స్వయంగా ఇవాళ ఆయన ఒక ప్రకటనలో సోషల్ మీడియాలో ఒకటే ప్రకటించడం జరిగింది. నేను
పుట్టడం నేను గిట్టడము అనుకునేటువంటి క్రమంలో ఈ మధ్య కాలంలో హిందుత్వం కోసం, ఇవాళ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తాను. నా చివరి శ్వాస వరకు కూడా ఈ దేశం కోసం, హిందుత్వం కోసం పనిచేస్తాను. నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఏమి లేవు అనేటువంటి విషయాన్ని కూడా తను మాట్లాడిండ్రు. అయితే ఇక్కడ పార్టీ పెట్టడము అని అంటే అంత ఈజీ అయినటువంటి వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో కాదు. దట్టు ఒకటే ఎజెండాని తీసుకొని నేను జనాలకు పోతా అంటే ఆ పార్టీ సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి మీరు లేదు. మీరు గతంలో చూసిండ్రు, ఏ పార్టీ కూడా ఒక సిద్ధాంతం పైన పోయినటువంటి దాన్ని ఎవ్వరు కూడా సక్సెస్ అయినటువంటి సందర్భాలు లేవు. ఒకటి, పార్టీ పెడితే ఆయనకు వచ్చినటువంటి అవన్నీ ఈ రకంగా ఉంటది. రెండోది, ఆయన జనసేన పార్టీలకు పోతాడా, లేదు అనుకుంటే బీఆర్ఎస్ లకు వస్తాడా, లేదు కాంగ్రెస్ లకు పోతాడా అనేటువంటి చర్చ మాత్రం కొనసాగుతా ఉంది. ఈ కొనసాగేటువంటి క్రమంలో జనసేన కాదు, శివసేన ఎందుకంటే జనసేన తన అనుబంధంగానే ఉంది పార్టీ బీజేపీకి. శివసేన మరి అది ఎక్కడ ఉన్నది? అది తెలంగాణ రాష్ట్రంలోనైతే లేదు కదా సార్. అది తెలంగాణ రాష్ట్రం, శివసేన అనేటువంటి పార్టీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీయే కాదు. ఇవాళ ఆ పార్టీని ఈయన ఇట్లా తీసుకొచ్చి ఏ రకంగా ముందుకు తీసుకుపోగలుగుతాడు? లేదు అంటే హిందుత్వ ఎజెండాగా ఉండే పార్టీ శివసేన పార్టీ. ఆ విధంగా చూస్తే కనుక అతను శివసేనలోకి వెళ్తాడనే ఒక టాక్. సరే, ఆయన అటు పోయినప్పటికీ కూడా అంత గొప్పగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ఏం ఎడ్డి తెలంగాణ కాదు, తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు, తెలంగాణ వీరోచిత పోరాటాలు చేసి వీరులను కన్నటువంటి గడ్డ ఈ గడ్డ. కాబట్టి ఇంకో దాన్ని ఆస్కారం ఇయ్యరు అని నేను అనుకుంటా. ఇంకోటి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు పోతే ఇందాక పెద్దలు జయరామన్ అన్నట్లు ఎట్లా అదైతుంది అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆయన్నే జవాబు చెప్తే బాగుంటది. ఇవాళ ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో మాత్రం 30 తారీఖు నుంచి ఇవాళ రాజకీయ వర్గాల లోపల ప్రధానంగా హైదరాబాద్ లో మాత్రం ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి హైదరాబాదు మహానగరంలో, గ్రేటర్ హైదరాబాద్ లో ఒక ప్రధానమైనటువంటి చర్చ 30 తారీఖు నుంచి ఇవాళ వరకు కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి స్వయంగా ఆయన తీసుకుపోయేటువంటి స్టాండ్ ఏంది అనేటువంటి విషయాన్ని ఇవాళ ఎట్లాగూ నాకు తెలిసి ఇవాళ ఆయన రాజీనామాని ఆమోదించింది కేంద్ర బీజేపీ పార్టీ. కాబట్టి ఇవాళ నడ్డా గారు ప్రకటించిండ్రు. కాబట్టి ఇక రేపు ఎల్లుండో మరి ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏ పద్ధతిలో ఉంటది, ఆయన భవిష్యత్తు ఎటువైపు పోతుంది అనేటువంటి విషయాన్ని మనం డిసైడ్ చేసే దానికన్నా కూడా స్వయంగా ఆయన్నే చెప్తే బాగుంటది అనేటువంటి విషయాన్ని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్. ముందు ఇప్పుడు కుసుబ శ్రీనివాసరావు గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. సార్, రాజా సింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించడము, బీజేపీలో జరుగుతున్న పరిణామాలను మీరెలా విశ్లేషిస్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. రాజా సింగ్ రాజీనామా, తదనంతర పరిణామాలు, ఆ తర్వాత ఈరోజు నడ్డా గారు దాన్ని అధికారికంగా ఆమోదించడం, ఇది ఒక విధంగా సరే, వాళ్ళు క్రమశిక్షణకు మాకు మారుపేరైనటువంటి పార్టీ, మా దాంట్లో ఏ విధమైనటువంటి ఎదురు అంటే మన శ్రీనివాసరావు గారు మీరు కొంచెం సెంటర్లో కూర్చోరా? బాగా పక్కకు వెళ్ళిపోయారు, ఫ్రేమ్ డిస్టర్బ్ అవుతుంది. రైట్, మరి సైడ్కి ఉంది సార్ మీరు బాగా. ఓకే సార్, అలా ఉండండి. స్వరము ఎవరు వినిపించినా కూడా వారిని మేము సహించమన్న సంకేతం పార్టీ శ్రేణులకు పంపాలన్న బీజేపీ అధినాయకత్వం యొక్క విధానంగా కనబడుతుంది. కాకపోతే ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కలిగినటువంటి నాయకుడు రాజా సింగ్ గారు హైదరాబాదులో ముఖ్యంగా 2018 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఏకైక ప్రాతినిధ్యం వహించినటువంటి అభ్యర్థి. వారు ఈ విధంగా వారు ఒక అధ్యక్ష పదవిని ఆశించడం, దాన్ని పోటీ పడాలని ప్రయత్నించడం, అది ప్రజాస్వామ్యబద్ధం. పోటీ పడడానికి పోయినటువంటి వ్యక్తిని సరే ఏదో కొన్ని సహేతుకమైనటువంటి కారణాలు చూపించి దానికి వాళ్ళకి ఇబ్బంది పెట్టి అతని మనస్తాపానికి గురి చేసి అతను ఒక మానసిక ఆందోళన పరిస్థితిలో రాజీనామా చేసినారు. అధినాయకత్వం అంటే వారి పార్టీ అంతర్గత వ్యవహారం మాకు సంబంధించింది కాదు, అయినా కూడా ఒక కామన్ మ్యాన్ గా నా అభిప్రాయం. వారిని ఒకసారి అధిష్టానం కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కానివ్వండి, వారితోటి సంప్రదింపులు జరిపి
ఏమైనా బుద్ధిగిరిచే ప్రయత్నం చేసుకుని ఉంటే వాళ్ళ పార్టీకి లాభంగా ఉండేది అది. కాకపోతే ధిక్కారస్వరం పిలిపించిండ్రు, మీరు పోటీ పార్టీ లైన్కి వ్యతిరేకంగా మీరు నామినేషన్ వేయడానికి వెళ్ళిండ్రు అంటే వాళ్ళ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ఏంటి, భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ఏంటి అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు జరిగితే శశి థరూర్ అనేటువంటి వ్యక్తి ఏఐసిసికి పోటీ పడితే ఓపెన్ గా అక్కడ ఇష్టం ఉన్నా లేకపోయినా శశి థరూర్ అనేటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ చేసిండ్రు, కాల్ఫర్ చేసిండ్రు, ఎన్నికలు జరిగినాయి. మల్లికార్జున ఖార్గే గారు ఎన్నికంటే ప్రజాస్వామ్య ప్రక్రియకు ఏమాత్రం కూడా విలువనీయనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనడానికి ఇది నిదర్శనం, తార్కాణం. తర్వాత రాజా సింగ్ గారు అగ్రెసివ్ గా ఉంటారు, వారు ఏ పార్టీలకు పోతారు, ఎక్కడ పోతారు అనేది వారు స్పష్టం చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఒక హిందూ ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఏ పార్టీలు తీసుకోవడానికి సాహసిస్తాయి, ఏ పార్టీలు సాహసించవు, లేదా వారే ఆ లౌకిక తత్వం వైపు మార్చుకొని వారి విధానాన్ని మార్చుకొని ప్రకటిస్తారా, అది ఏది అనేది వారు ఇచ్చేటువంటి వివరణను బట్టి ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఈ టోటల్ ఎపిసోడ్ లో ఇవాళ రాజీనామా ఆమోదించేంత వరకు జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్ లో ఏమాత్రం కూడా ప్రజాస్వామ్య విలువలకు, వ్యక్తుల యొక్క విలువలకు భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇవ్వదు అని స్పష్టమైంది. రాజా సింగ్ గారు ఒక ఫైర్ బ్రాండ్ గానే కాక భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో ఇతోధికంగా డెవలప్ కావడానికి ఒక ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి. పూర్వకాలంలో నరేంద్ర గారిని కూడా అంత ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి నాయకులు అంటే అంటే వారితో పోల్చగలిగిన నాయకులు ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆయనను కూడా ఆ విధంగానే వివక్షత కోరేది భారతీయ జనతా పార్టీలో. కేవలం భారతీయ జనతా పార్టీలో లాబీలకు వీటికి ఉన్నటువంటి వాళ్లకు అంటే వాళ్ళ విధేయతకే ప్రాధాన్యత తప్ప అక్కడ ఉన్నటువంటి చిత్తశుద్ధిగా చేసేటువంటి నాయకులకు ప్రాధాన్యత లేదు అనేది ఇక్కడ స్పష్టమైంది. ఈ విషయము దీన్ని ఇంతకంటే ఎక్కువగా చూడాల్సినటువంటి అంశం లేదు. రాజా సింగ్ గారి యొక్క ఫర్దర్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది ఏదైనా భారతీయ జనతా పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ లో తీరని లోటు. భారతీయ జనతా పార్టీ పోయినసారి ఏదైతే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో వారి యొక్క ప్రాధాన్యతని పెంచుకున్నారో దానికి ఈసారి ఈ జరిగినటువంటి ఘటన వల్ల ప్రజలకు కనువిప్పు కలుగుతుంది. వీరి మాటలని నీటి మీద మూటలని తెల్లం అవుతాయి. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా రాజా సింగ్ హిందుత్వవాది, కరుడుగట్టిన హిందుత్వవాది, ముఖ్యంగా ఆయన శివసేనకి వెళ్తారని ఒక టాక్ వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో పార్టీ పెట్టే ఛాన్స్ కూడా ఉందంటూ కూడా ఒక టాక్ నడుస్తుంది. అసలు ఎప్పుడు ఎవరూ లేని టైంలో కూడా ఆయన గెలిచి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేశారు. అలాంటి వ్యక్తిని పార్టీ నుంచి బయటికి పంపించడం అంటే ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో బీజేపీకి మైనసే అవుతుందనేది ఒక టాక్. అప్పుడు నిజంగా రాజా సింగ్ వేరే పార్టీకి వెళ్తే హిందుత్వవాదిగా అతను ఆ క్రెడిట్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? ఏ పార్టీలోనైనా ముఖ్యంగా మా పార్టీలో సిద్ధాంతము, క్రమశిక్షణ, నాయకత్వము, జాతీయత ఈ కొన్ని లక్షణాల కేంద్రంగానే పార్టీ పనిచేస్తుంది తప్ప వ్యక్తుల కేంద్రంగా పార్టీ పనిచేయదు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటుందండి. నెహ్రూ కుటుంబము, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఈ రకంగా ఉంటుందండి. దాని యొక్క చరిత్రను 75 సంవత్సరాల భారత కాంగ్రెస్ చరిత్రలో ఇది దాటిపోలేవాళ్ళు. ఏదో మధ్యాహ్నం మన్మోహన్ సింగ్ను, రాహుల్ గాంధీ గారికి వయసు తక్కువ ఉంది కాబట్టి చేసినటువంటి సందర్భం. రెండవది కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళ పార్టీలు నిట్ట నిలువున కాంగ్రెస్ను చీల్చి చేసినటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ గారు, రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ అనేటువంటి దాని కింద. వాటి గురించి నేను పోను, ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే మా పార్టీ నుంచి రాజీనామా చేసిపోయినాడు. మేమేమి సస్పెండ్ చేయలేదు, షోకాజ్ ఇవ్వలేదు, చేయలేదు. అది పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. ఇదేదో అయిపోయినట్టు, కొంపలు ముగిపోయినట్టు, భారతీయ జనతా పార్టీకి నష్టం జరుగుతున్నట్టుగా ఇది అనేటువంటిది అవన్నీ ఒట్టి మాటలు. అవి అన్నీ చెప్పుకోవడానికి వాళ్ళు బాగా ఇదే రాజాసింగ్ను విమర్శించిన వాళ్ళు వీళ్ళే, ఈ అన్ని పార్టీలు విమర్శించిన వాళ్ళే. ఆయన యొక్క వ్యవహార శైలి కానివ్వండి, పద్ధతి కానీ మాట్లాడేది ఇవాళ లేని సానుభూతి ప్రకటించడం అనేటువంటిది నాకు నవ్వొస్తున్నటువంటి ఒక సందర్భం. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. నెంబర్ 2 ఏంటంటే ఆయనకు కావలసిన మినిమము ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మిత్రుడు అంటున్నాడు ఏంటంటే కావలసినటువంటి కనీస సభ్యుల మద్దతు నామినేషన్ ఫామ్లో ఉండాలండి. లేనటువంటి అప్పుడు అక్కడికి కూడా ఆయన అక్కడనే రాజీనామా చేసి ఏదో మాట్లాడాడు. గతంలో కూడా మాట్లాడినాడు. అందుకే నేను చర్చకు బోదలుచుకోలేదు. ఎందుకంటే గౌరవప్రదమైనటువంటి ఆయన రాజీనామాను ఆ పార్టీ ఆమోదించింది, నడ్డా గారు ఆమోదించినారు, అది ఇవాళ కమ్యూనికేట్ చేసినారు, అది వేరే సంగతి. 4 సెంటెన్స్లో ఆమోదించడం జరిగినటువంటిది. గతంలో చాలా విషయాలు మాట్లాడినాడు, అవి చర్చకు పోవాల్సిన అవసరం లేదు. తీవ్రమైన ఆరోపణలు చేసినాడు భారతీయ జనతా పార్టీ మీద.
తీవ్రమైన నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడై ఉన్నా పార్టీ అనేటువంటిది క్షమించదు, అవకాశాలు ఇస్తుంది, అడుగుతారు, మామూలుగా సంజాయిషి అడుగుతారు, నచ్చ చెప్తారు. అవన్నీ స్థాయి దాటిపోయిందండి చాలా కాలంగా. ఆయన ఇదివరకు ఒకసారి సస్పెండ్ అయ్యిండు, ఇలా కొత్తగా ఏదో జరిగింది, అయిపోయింది, మీరేదో ఆయన పోయినాడు అంటే ఇవాళ కూడా మేము సస్పెండ్ చేయలేదు ఆయన. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఎవరు పార్టీ వ్యక్తులు నిమిత్త మాత్రులు ఏ పార్టీలో అయినా కూడా, మా పార్టీలో అయితే అంతే, వ్యక్తులు వాళ్ళు వస్తారు పోతారండి. వాజ్పేయి గారు ఉన్నారు, ఇవాళ అంతకంటే బ్రహ్మాండంగా మోదీ గారు పాలన కొనసాగుతున్నటువంటిది. ఎల్కే అద్వానీ గారు ఉన్నారు, మురళీమోహన్ జోషి గారు ఉన్నారు, వెంకయ్య, రకరకాలుగా ఉంటారండి, వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు. కాబట్టి నిరంతర ప్రక్రియ జీవన్ అది పార్టీ. దాంట్లో అనేక మంది వస్తుంటారు, వెళ్తుంటారు, పడవలు నడుపుకుంటుంటారు, ప్రయాణాలు చేస్తుంటారు. ఇది చరిత్రలో మనం నేర్చుకున్నటువంటి ఒక గొప్ప సత్యం ఇది. అంత మాత్రం చేత పార్టీకి ఏదో నష్టం జరుగుతుంది అనేటువంటిది కాదు కదా. పార్టీ పేరు మీద వ్యక్తులుగా గెలిచినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పార్టీ పేరు మీద గెలవచ్చు. ఆయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గెలిచినటువంటి సందర్భం ఉంది. హైదరాబాద్ ఆ ప్రాంతం పట్టు బలంగా భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ కోణంలో ఎప్పుడు గణనీయమైన ఓట్లు మహారాజ్గంజ్ కానివ్వండి, లేకపోతే ఆ బేగం బజారు ఆ ఏరియాలలో భారతీయ జనతా పార్టీకి పట్టున్నటువంటి ప్రాంతాలు ఎప్పుడు మేము గెలుస్తున్నటువంటి సందర్భం. కాబట్టి వల్ల అదో పెద్ద ఇష్యూ ఏమి కాదు మా దృష్టిలో. మేమేమైనా తప్పు చేస్తే ఇప్పుడు అవకాశం ఇవ్వాల్సింది, అవకాశాలను ఇచ్చిన తర్వాతనే ఒక నిర్ణయం చేయాలి. ఏ నిర్ణయం అయినా చేయాలనుకున్నప్పుడు నిర్ణయం కూడా మేము చేయలేదు వాస్తవానికి. ఆయన రాజీనామా చేసిపోయినాడు, రాజీనామా ఎందుకు తీసుకోలేదు, 11 రోజులు అయింది, మళ్ళీ తీసుకోలేదు, దాన్ని ఆమోదించినారు. దాంట్లో పెద్ద విచిత్రం ఏముంది, ఆశ్చర్యం ఏముంది, ఏదో జరిగిపోయింది. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వం మీద ఆయనకు నమ్మకం లేదు, సరైన లీడర్కి ఇవ్వలేదన్న ఒక భావనతోనే ఆయన రాజీనామా చేశారనుకోవచ్చు. ఎందుకంటే ఆయన తను నామినేషన్ వేయడమే కాదు, తనకి ఇచ్చినా ఇవ్వకపోయినా వేరే ఒక అగ్రెసివ్ లీడర్కి ఇవ్వాలి, బండి సంజయో లేకపోతే ఈటల లాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఒక రాష్ట్ర అధిపతి, రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఉండాలనేటువంటిది ఒక ఎమ్మెల్యే, ఒక వ్యక్తి కేంద్రంగా నిర్ణయాలు చేయబడవండి. అనేక కోణాలలో ఆలోచించిన తర్వాత ఏ రకంగా అతని యొక్క వ్యక్తిత్వం కానివ్వండి, నాయకత్వం కానివ్వండి, అతని వ్యవహార శైలి కానివ్వండి, పార్టీ పట్ల ఉండే విధేయత కానివ్వండి, విశ్వాసం కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక నాయకుడికి బాధ్యతలు అప్పచెప్తారు తప్ప మీకు ఏదో ఇష్టం ఉంది, నాకేదో ఇష్టం లేదు అనేటువంటి పద్ధతులు ఉండదండి. ఎవరికి వాళ్ళు తమదైన శైలిలో ప్రయాణం చేస్తారు, పార్టీ నడిపిస్తున్నటువంటిది. బండి సంజయ్ గారిది ఒక స్టైలు, దత్తాత్రేయ గారిది ఒక స్టైలు, లక్ష్మణ్ దా మరొక స్టైలు, కిషన్ రెడ్డి గారిది మరొక స్టైలు, ఇప్పుడు రామచంద్ర గారు, ఇవన్నీ ఉంటాయి. ఒకసారి పార్టీ ఫైనల్ డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని వ్యతిరేకించేటువంటి పద్ధతి అంతర్గత వ్యవహారాల లోపల తమ అభిప్రాయాలను చెప్పొచ్చుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో చెప్పడంలో తప్పు లేదు పార్టీలో. కానీ దాన్ని ఓపెన్గా మాట్లాడి పార్టీ యొక్క పరపతిని దిగజార్చేటువంటి పద్ధతులు ఎంత గొప్ప నాయకుడైనా కూడా భారతీయ జనతా పార్టీ క్షమించదు అనేటువంటి దాని కింద అవకాశాలు ఇస్తుంది, నచ్చ చెప్తుంది, బుజ్జగిస్తుంది, మరి అనేక పద్ధతుల ద్వారా వాళ్ళకు చేరేటట్టుగా చేస్తుంది తప్ప ఇంకా ఆ స్థాయి దాటిన తర్వాత ఎంత గొప్ప నాయకుడైనా కూడా అది కూడా చేయలేమేము. అది కూడా మేమేదో అన్ని ఎంత గొప్ప నాయకుడైనా అతని యొక్క నా విశ్వాసం సన్నగిల్లి మేము అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భం కాదు. వెళ్ళిపోయినాడు, ఆయన వద్దనుకున్నాడు, వెళ్ళిపోయినాడు. 11 రోజులు అయింది, 12 రోజులు అయింది. ఆయన ఒకవేళ ఆలోచిస్తే తిరిగి వాపసు తీసుకోవచ్చు. ఎవరైనా ఆయన మిత్రులు కూడా కొంతమంది చెప్పిండొచ్చు కదా, వద్దన్న వాపసు తీసుకో, నామినేషన్ మన రిజిగ్నేషన్ అనేటువంటిది ఉండొచ్చు. అది జరగలేదు కాబట్టి అది పెద్దగా సీరియస్గా పార్టీలో తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా పార్టీ నిలబెట్టే నాయకులకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారన్నదే రాజాసింగ్ మాటలు అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ పార్టీ అధ్యక్షుడి విషయంలో అయితే లాబింగ్ చేసుకోవడం బట్టే వచ్చింది అనే కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నాయకుడు ఆయన దోచిన పద్ధతి ఆయనకది. ఆయన ఒక్కడే కాదు కదా, పార్టీ అనేక మంది ఉన్నారు. మాకు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఆయన తీసేసి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు 3 మేము గొప్పగా గెలిచినాము, 3 కౌన్సిల్ సభ్యులు ఉన్నారు, మాకు పార్టీ బలంగా పెరిగింది. మా 16% ఓట్ల నుంచి అసెంబ్లీలో పార్లమెంట్కి వచ్చేటప్పటికి, లోకసభకు వచ్చేటప్పటికి 36.5 ఓట్లు మాకు రావడం జరిగింది. చాలా గొప్ప చారిత్రక విజయాలండి ఇవి జరిగినటువంటిది భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో. ఎవరు ఊహించలే. మీరు చెప్పినట్టు వెంకటరెడ్డి గారు అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, గతంలో కంటే మంచిగా పెర్ఫార్మెన్స్ చేసి ఉండొచ్చు. కానీ బండి సంజయ్ ఉన్న టైంలో అయితే అధికారంలోకి వస్తుందనే ఒక భావనలోకి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండబోతుందనే ఒక ఇది జరిగింది. అలాంటి టైంలో అతను తప్పించారు. తర్వాత ఎలక్షన్స్లో మీరు గతంలో కంటే మంచి సీట్లే సాధించి ఉండొచ్చు, కానీ
అది అధికారం దిశగా వెళ్ళలేదు అనేది ఒకటైతే, రెండు అప్పటి నుంచి చూస్తే కనుక ఇప్పటి వరకు కొంచెం స్తబ్దుగానే బీజేపీ రాజకీయాలు చేస్తుంది కానీ అంత అగ్రెసివ్గా లేదన్నమాట వాస్తవం కాదంటారా? ఇప్పుడు రాజకీయాలకు తిడితే నేను పేగులు మెడలేసుకొని తిరుగుతా, కళ్ళు వీకి గోళీలు ఆడుకుంటా, 100 కొరడా దెబ్బలు కొడతా అని ముఖ్యమంత్రులు దిగజారి మాట్లాడుతున్నటువంటి సమాజంలో రాజకీయాల లోపల భారతీయ జనతా పార్టీ అట్లా ఉండదు. మీరు గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, చాలా మర్యాదగా మాట్లాడతారు, ఒక్క మాట కూడా పొల్లు పోకుండా మాట్లాడతారు. అయినా కూడా 8 సీట్లు మేము గెలిచినాం, 2 సీట్లు కౌన్సిల్లో గెలిచినటువంటి సందర్భం. కాబట్టి విజయ్ గారు ఇలా సమాజంలో మనం చెప్పింది ఏంది, ఏదైనా ఒక ముఖ్యమంత్రి 100 కొరడా దెబ్బలు కొట్టాలా అనేటువంటి పద్ధతుల బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడకపోవచ్చండి. ఇది ఉంటేనే అగ్రెసివ్గా ఉన్నట్టు, ఇది ఉంటేనే ఏమైనా సినిమాలానండి, బాలకృష్ణ సినిమానా, నీ ఇంటికి వస్తా, నట్టింట్లోకి వస్తా, నేను ముందొచ్చావా వెనకొచ్చావా నాకు రావు డైలాగులు కానీ అన్నవాడే నాయకుడా? కాదు. చంద్రబాబు గారు ఉన్నారు, ఒక్క మాట పళ్ళు పోకుండా మాట్లాడతాడండి. చంద్రబాబు నాయుడు వ్యక్తిగత దూషణలు ఉంటాయంటే 50 ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నాడండి, మహా గొప్ప నాయకుడి వల్ల మొత్తం అక్కడ ఊడ్చేసినాడు, జగన్ ఊడ్చేసినాడు. రైట్. ఇప్పుడు అలయన్స్ లో ఉన్నారు కనుక ఈ మాట మాట్లాడుతున్నారు కానీ చాలా మాటలు అన్నారు చంద్రబాబు నాయుడిని. సందర్భాన్ని బట్టి మాట్లాడతాం కదా. సందర్భాన్ని బట్టి నేను ఇప్పుడు మీ డిబేట్ లో నేను మాట్లాడుతున్నా, వెంకటరెడ్డి గారు బాగా మాట్లాడలేని ఒకసారి అనుకుంటారు, ఇంకో డిబేట్ లో పోయినప్పుడు మీరే అంటారు కొద్దిగా సార్ బాగా మాట్లాడలేదు అంటారు. అంత మాత్రం చేత కుంగిపోవడం, తగ్గిపోవడం, పెరగడం కాదు కదా, సహజం అది. అందువల్ల రాజాసింగ్ ఉన్నా, వెంకటరెడ్డి ఉన్నా లేకపోయినా కూడా పార్టీ నిరంతరంగా కొనసాగుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. సరే, భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు. అయినా కూడా ఆయన రాజీనామా చేసినాక నేను చూసినంత వరకు మీరేమన్నా అదనపు సమాచారం మీ దగ్గర ఉంటే చెప్పండి విజయ్ గారు. ఆయన ట్విట్టర్లో మాట్లాడింది ఒక్క మాట కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద, పార్టీ మీద మర్యాద విమర్శ కూడా చేయలేదు. అమర్యాద విమర్శలు వదిలేయండి, తాను ఎందుకోసం ఉన్నాను, తాను హిందుత్వం కోసం ఉన్నాను, 11 ఏళ్ల కింద జాయిన్ అయినాను, నాకు అవకాశం ఇచ్చింది, 3 సార్లు కృతజ్ఞతలు నాతో పనిచేసినటువంటిది గౌరవప్రదమైన జవాబు ఇచ్చింది. ఆయనకు లేనటువంటిది వీళ్ళకి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు సంకల్ప గుద్దుకుంటున్నారు వాళ్ళు, నాకు అర్థం కాదు. రైట్. జయరామ్ గారు మీరేమంటారు? ముఖ్యంగా రాజాసింగ్ ఇష్టంతోనే వెళ్ళిపోయాడు కానీ మేమేమి బయటికి పంపించలేదు, అతనికి లేనిది మిగతా పార్టీలకు ఎందుకనేది అంటే వెంకటరెడ్డి గారు అంటున్నారు. ముఖ్యంగా రాజాసింగ్ రాబోయే రోజుల్లో శివసేనలో జాయిన్ అవుతాడా, లేకపోతే సొంత పార్టీ పెట్టుకుంటాడా, హిందుత్వ ఎజెండాగా సొంత అభ్యర్థిగా పోటీ చేస్తాడా అనేది వాళ్ళు చెప్తున్నారు. దీనివల్ల బీజేపీకి ఏమి నష్టం లేదంటారా? ముఖ్యంగా గతంలో రాజాసింగ్ లాంటి వ్యక్తి పార్టీ నిలబెట్టాడు, ఒక్క వ్యక్తి గెలిచి జెండాని పాతాడు అని ఒక అభిప్రాయం ఉన్నా కూడా బీజేపీ లైట్గా తీసుకుంటుంది. ఎలా చూడాలి? ఒకటి మాత్రం నేను వెంకన్నతో ఏకీభవిస్తాను, 100% కన్ఫ్యూజనే లేదు ఇంట్లో. ఒకటి వచ్చేసేమో రాజాసింగ్ కు నష్టం ఎక్కడ జరిగిందంటే కిషన్ రెడ్డి అన్న చాలా సౌమ్యం. ఎందుకంటే కిషన్ అన్నతో నాకు మంచి రిలేషన్ ఉంటుంది. ఆయన నవ్వుతూనే మాట్లాడుతున్నాడు, ఎంతసేపు మాట్లాడినా కూడా మనకి ఏది అన్న ఇది విషయం అంటే ఆయనతో చాలా సాఫ్ట్ గా, చాలా తెలిసి జయ లోపల రా కూర్చో తిన్నావా చేసిన అంతా ఈజ్ ఏ లవబుల్ పర్సనాలిటీ. కాకపోతే ఏంటంటే కిషన్ రెడ్డి మీద ఆయన చేసిన కొంచెం వ్యాఖ్యలు అది అందరూ నొచ్చుకున్నారు. అది కిషన్ అన్న కంటే కూడా జనాలు ఎక్కువగా నొచ్చుకున్నారు. సో కార్యకర్తల విషయం పక్కన పెట్టేస్తే అది ఆ దాడి కొంచెము రాజాసింగ్ చేయకపోతే బాగుంటుంది అనేది నేను దాన్ని ఒప్పుకుంటాను. కానీ ఇది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే అంటే రాజాసింగ్ వర్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని చూసినట్టయితే రానున్న రోజుల లోపల రాజాసింగ్ కు గర్వాపోస్ తప్పదా అనేది కూడా ఒక కోణాన్ని మనం చూడాలి. అంటే ఆలా నరేందర్ గారు ఉన్నారు, వెల్లు పొయిన్లు వచ్చేసిండ్రు, వారు చాలా టైగర్ నరేంద్ర. ఆయన ఆలా నరేంద్ర అంటే ఎవరికి తెలియదు, టైగర్ నరేంద్ర అంటేనే తెలుసు. సో ఆ టైగర్ నరేంద్ర లాంటి వ్యక్తులు కూడా వచ్చేసి మళ్ళీ చేసేసి మళ్ళీ ఆ విధంగా జరిగింది. అంటే ఇక్కడ ఆ భావాజాలంతో ఉన్న వ్యక్తులు ఏ రాజకీయ పార్టీలో పొసకారు, ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవచ్చు. సో ఆ భావజాలంతో ఉన్న వ్యక్తులు మళ్ళీ తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలంటే భూమి గుండ్రంగా ఉంటది అన్నట్టుగా మళ్ళీ బీజేపీలోకి రావాలి. ఈ ధైర్యం బీజేపీకి చాలా ఉన్నది. ఈ ధైర్యం అయితే బీజేపీ చాలా ఉన్నది. ఇంకా 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్కడ పోతాడు, మనోడే కదా, ఏదో అలిగినా మళ్ళీ వచ్చేసినప్పుడు మళ్ళీ కండవ కప్పేసి కౌగలించుకుందాంలే అనే ఆలోచన కూడా ఉంటుంది. సో ఇదొక అంశం. కానీ మరి బంగారు లక్ష్మణ్ గారికి కూడా ఒక అన్యాయం జరిగింది. దాని మీద బీజేపీ ఏం చెప్తుంది? ఇప్పుడు ఓబీసీ అయినా రాజాసింగ్ కావచ్చు, ఎస్సీ అయినా బంగారు లక్ష్మణ్ గారు కావచ్చు అనేదాన్ని ఏం చెప్తుంది? ఇంకొకటి రానున్న రోజుల లోపల ఇంకొక కీలకమైన ప్రశ్నలు ఏమొస్తుందంటే బీజేపీకి 56% ఉన్న
బీసీలు 42% రిజర్వేషన్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది తర్వాత విషయము. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో ఉన్నదాన్ని మరి 56 మంది ఉన్న 56% ఉన్న బీసీలను కానీ ఎస్సీలను కానీ ఇలాంటి అవమానాలు కనుక పదే పదే చూస్తూ ఉంటే రేపు తెలంగాణ లోపల బీజేపీ సర్వేవు కావడమే కష్టం. అలాంటిది రేపు బహిరంగంగా వస్తారా అనేది కూడా ఆలోచన కూడా ఒకసారి వాళ్ళు ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఎక్స్టర్నల్ గా డిస్కస్ చేసుకోమని చెప్పాను. ఎందుకంటే మా వెంకన్న చెప్తే వెంకన్న డెఫినెట్ గా చెప్తాడు, జయరామ్ ఇట్లా చెప్పిండు, తమ్ముడు ఇట్లా చెప్పిండు అని చెప్తాడు. అది ఆ నమ్మకం నాకున్నది. అంటే నేను సజెషన్ మాత్రమే ఇవ్వగలను. అంటే ఇది ఒకసారి ఇప్పుడు కొంతమంది ఔత్సాహికులు కానీ కొంతమంది రావాలనుకునే వ్యక్తులకు కానీ అది ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటే కొంచెం డిఫరెంట్గా ఇబ్బందే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏమి సర్ది చెప్పుకుంటుంది అంటే ఇక్కడ పెద్ద ఎత్తున ఉంటుంది కదా బీసీలు కానీ ఎస్సీలు కానీ. దాన్ని ఏం చెప్తాం, ఎస్సీలలో మాదిగ కమ్యూనిటీ 20%. మాదిగ ఇప్పుడు మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మందకృష్ణకి ఇవ్వలేదు, మాదిగ కమ్యూనిటీని మొత్తం గౌరవించేసి మందకృష్ణకి ఇచ్చిండు. అది ఎవరు నమ్మినా నమ్మకున్నా అది వాస్తవం. అంటే ఈ రోజు మందకృష్ణ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక మౌన్నతమైన శక్తి లాగా గౌరవించింది. ఎందుకోసం అంటే అత్యధిక సమూహము తెలంగాణ లోపల మాదిగలున్నారు కాబట్టి ఓన్ చేసుకోగలిగింది. సో అది మనం గౌరవిద్దాం. సో ఇక్కడ ఇవ్వలేదు. కానీ ఇలాంటి ఇబ్బందులు మరి ఏ విధంగా సర్దుకుంటారు అనే విషయాన్ని ఒక ప్రశ్నగానే ఉంటుంది. మరొక ప్రశ్న బీజేపీకి ఇంకొకటి ఏముంటుందంటే, రానున్న రోజుల లోపల ఒకవైపు డెమోక్రటిక్ గా ఉంటామా, లేదనుకుంటే సెక్యులరిజంగా ఉందామా, లేదంటే హిందువులుగానే ఉందామా అనుకున్నప్పుడు మరొక మణిపూరి అవుతుందా? ఇక్కడ ఎస్సీలు అత్యధికంగా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ తోనే ఉంటారు. మరి అలాంటప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే రేపు ఏ విధమైన అంశాలు వస్తుంటాయి? ఇక్కడ నేను మణిపూర్ లోపల ఒకటి స్కీమ్ పెట్టారు, ఇది ఎంకన్నా కూడా తెలుసు, జెరూసలేం యాత్ర ఫ్రీ అని పెట్టిండ్రు. ఆ జెరూసలేం యాత్ర ఏమో కానీ పల్లవ యాత్ర మాత్రం జరిగింది. సో అది ఆ రోజు నేను చెప్పాను, ఈ యాత్రలు బీజేపీకి విరుద్ధం, మరి ఎందుకు పెట్టింది అని నేను ప్రశ్నించాను. నేను నేషనల్ ఛానళ్లలో ఇది అడిగాను, స్టేట్ ఛానళ్లలో ఇది అడిగాను. సో అది అడిగిన తర్వాత కొద్ది రోజులకే మనకి ఏం జరిగిందో చూసాం. సరే ఏదేమైనా కూడా అంటే ఇట్లాంటివన్నీ రేపు బీజేపీకి ఇప్పుడు మనకు ఇది అంతర్గత విషయమే. ఎంకన్నా చెప్తున్నట్టుగా 100% ఇది అంతర్గత విషయం, ఎవరు దీని మీద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రేపు బీజేపీ మనగడకు ఇవన్నీ ప్రశ్నలుగా మారిపోతుంది. బీజేపీ ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇంతకుముందు 16% నుంచి 36.5 వచ్చిందంటే 100%. అలా చాలా రెమండస్ గ్రోత్ వచ్చింది. ఆ రెమండస్ గ్రోత్ కూడా దేనికంటే సమిష్టిగా పనిచేశారు. ఈరోజు సంజయ్ కావచ్చు, లేకపోతే మన ఈటల కావచ్చు, కృష్ణన్న కావచ్చు, మన ఎంకన్న లాంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ అందరూ సమిష్టంగా పనిచేశారు. దాంతో అందులో కృష్ణ అయితే దాంట్లో అన్బిలీవబుల్ అవుట్ రైట్ లో పనిచేశాడు. సో ఇక్కడ అందరూ సమిష్టిగా పనిచేశారు కాబట్టి ఆ పర్సెంటేజ్ వచ్చింది. రేపు ఇట్లాంటివి వచ్చినప్పుడు రేపు కృష్ణకు వస్తాయి ఆ క్వశ్చన్స్, బీజేపీ పార్టీకి వస్తాయి. ఆ క్వశ్చన్లను ఎట్లా అధిగమిస్తారు అనేది కూడా బీజేపీ ఆలోచించుకుంటే బాగుంటుంది. అంటే రాజకీయాల లోపల మనం ఏం చెప్పినా కూడా ముద్దుగానే ఉండొచ్చు, కానీ ప్రజల దగ్గర పోయినప్పుడు మాత్రం కొంచెం హార్డ్గా ఉంటుంది. వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది కొంచెం బీజేపీకి కష్టమే. ఆ కష్టతరమైనది కాదు అనుకుంటే మాత్రం ఏదైనా ఇబ్బంది పడతారు అట్లా. ఎందుకంటే మొన్నటి వరకు కూడా కేసీఆర్ గారు కూడా ఏమనుకున్నారంటే, నేనే వస్తాను, నేను ఇంకొక 10 ఏళ్ళు కూడా 20 ఏళ్ళు కూడా నేను ఉంటాను, ఆయన బతికినంత కాలం నేనే ఉంటాను. ఆయన కూడా అన్నాడు, ఆయన సీఎం, నేను బతికినంత కాలం నేనే సీఎంగా ఉంటాను, ఇంకెవరిని చేస్తాను, ఆయన కొడుకుని చేస్తాను అనే విషయం లోపల ఈ మాట చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఈ రోజు బీజేపీ అలాంటి కళ్ళుగా అంటే ఇది ఇక్కడి నుంచి మద్రాసు వరకు ఇది ద్రవిడ సామ్రాజ్యము, ద్రవిడ ఉద్యమము. 1930 నుంచి ద్రవిడ ఉద్యమం ఉంది. ఆ తర్వాత అనేక ఉద్యమాలు వచ్చినాయి. ఈ నక్సల్ ఉద్యమాలు కావచ్చు, బహుజన ఉద్యమాలు కావచ్చు, లేకపోతే అంబేద్కర్ ఉద్యమాలు కావచ్చు. అనేక ఉద్యమాల సారాంశం ఏంటంటే కింది వ్యక్తులను బతికించుకోవడం కోసం, గౌరవాన్ని బ్రతికేయడం కోసం. ఆ గౌరవం అనేది ఇక్కడ ఉన్నదా లేదా అన్నది అంతర్గతంగా వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది అన్నది ఇట్స్ మై సింపుల్ సజెషన్ మాత్రమే. రైట్. అరవింద్ గారు, ముఖ్యంగా రాజాసింగ్ మాటలు అయితే బీజేపీ కొత్త నాయకత్వం అయితే అతను వ్యతిరేకించినట్టుగా కనిపిస్తుంది రాష్ట్ర స్థాయిలో. మరి అది ఇటు బీఆర్ఎస్కి కానీ అటు కాంగ్రెస్కి కానీ లాభం చేకూరే అవకాశం ఉందంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? తప్పకుండా సార్. నేను ఏమంటున్నా, మొదటి నుంచి ఇందాక వెంకటరెడ్డి అన్న గారు ఒక విషయాన్ని మాట్లాడుతూ ఆయనకే లేనటువంటి అది వీళ్ళకెందుకు, మేమేం దానిపైన మేమేమో అంటలేము సార్. నిజంగా కూడా తను వేరే రకంగా ఏం మాట్లాడలేదు, గౌరవప్రదంగానే మాట్లాడిండు.
సరే, ఆయన రాజీనామాని ఆమోదించినందుకు ఆయన వేరే రకమైనటువంటి వ్యాఖ్యలు ఏం చేయలేదు. ఇక్కడ మేమంటున్నటువంటి మాట ఏంటి అంటే, నిజంగా బీజేపీ పార్టీ అనుకున్నప్పుడు మీ బీజేపీ పార్టీకి ఒక ఎమ్మెల్యేని కోల్పోవడము అని అనుకునేటువంటి క్రమంలో మీకు జరుగుతున్నటువంటి నష్టము అనేటువంటి, ఆయన సాధారణ కార్యకర్తను, ఆయనతో పాటు ముగ్గురు కౌన్సిల్ సభ్యులు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. ఒక్కొక్కరిని పోగు చేసుకుంటేనే పెద్దగా అవుతుంది కదా ఏదైనా అనేటువంటి విషయాన్ని మాత్రమే ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంది. ఇక్కడ నిజంగా వాళ్ళకు లాభం అవుతుందా నష్టమవుతుందా, వాళ్ళు ఎట్లా బేరేజ్ వేసుకుంటారు అనేటువంటిది వాళ్ళ పర్ఫెక్షన్. కానీ ఆయన ఒక పార్టీ కార్యకర్తగా ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తే తన సేవలు ఇంత గొప్పగా ఉంటాయి. నిజంగా నాకు తెలిసైతే రామచంద్రరావు గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడి కన్నా కూడా ఈయనకే ఎక్కువ మైలేజ్ ఉంటుంది. జనాల లోపల ఈయననే ఎక్కువ మంది గుర్తుపట్టేటువంటి అవకాశం ఉంటుంది. రామచంద్రరావు గారిని సరే వాళ్ళ పార్టీ ఇచ్చింది, లాబింగ్ ద్వారా వచ్చిందా, ఇది ఎలక్షనా నామినేషన్ అనేటువంటిది సరే వాళ్ళ పర్ఫెక్షన్, వాళ్ళకి ఎట్లా అయిందో వాళ్ళ ఇష్టం. ఈడ మాకు రాజాసింగ్ ఏం మాకు దగ్గర వ్యక్తి కాదు, మాకు సుతం కాదు, లేదు అనుకుంటే రామచంద్రరావు గారికి ఇవ్వడం ద్వారా మాకేం అది కాదు. అయితే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పర్ఫెక్షన్ లో వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టం, ఇప్పటికే బీజేపీ పార్టీ 16 నుంచి 36కి మాకు వచ్చింది. అసెంబ్లీలో 16 ఉంటే మేము ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి మేము 36 అయినాము అనేటువంటి మాట అన్న మాట్లాడుతూ ఉన్నాడు. కానీ క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసి బలంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నప్పుడు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు అది వేరే రకంగా మళ్ళేటువంటి అవకాశం మాత్రం ఏ రాజకీయ పార్టీ అయినా, అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఈ దేశంలో ఆ పద్ధతిలో పోతారు తెలంగాణ ప్రజలు. ఇవాళ వీళ్ళేమో రైట్ ఆర్గనైజేషన్, అక్కడ ఉన్నటువంటి కొంతమంది, ఇవాళ ఈటల రాజేందర్ గారు కూడా నిజంగా తను ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు, లేకుంటే ఇంకో ఇవాళ బీజేపీలో నేనేమంటా ఉన్నాను అంటే మా పార్టీకి సంబంధించినటువంటి అంశం ఏం కాదు, కానీ బీజేపీలో ఆయన ఒక గొప్ప నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ఆశపడ్డాడు, కాదు అనుకున్నప్పుడు ఆయన కూడా వేరే ఆల్టర్నేటివ్ వెతుకుంటాడు అనేటువంటి మాట చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధము అనేటువంటిది అది విజయ్ గారు ఇట్లా 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 నేనేమంటా ఉన్నా అంటే, ఇట్లా ఏమంటా ఉన్నా ఇవాళ బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మాకు తెలిసి అయితే మేము క్షేత్రస్థాయిలో ఉంటాం, గ్రామీణ ప్రాంతాల లోపల మేము తిరుగుతుంటాం కాబట్టి బీజేపీ పార్టీని పెద్దగా అది చేసేటువంటి అది ఏం లేదు. ఎందుకు లేదు అని అంటే, 8 మంది ఎంపీలను గెలిపిస్తే వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ 2 కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి విజయ్ గారు చర్చ అరవింద్ గారు ఒక్క నిమిషం అయితే వినాలి ఒక్క ఏమింటాము మీ గురించి చెప్తా నేను మీ గురించి మీ పార్టీ గురించి చెప్పరా? మా పార్టీ ఏం మాట్లాడతామండి? కుటుంబ పార్టీ మీరు మా శ్రేయభిలాష, మాకు టాబ్లెట్ మా కడుపున పుస్తే టాబ్లెట్ వేసుకోవాలి మీరు చెప్పాలా? మీరు చెప్తారా? మీ పార్టీకి ప్రజాస్వామ్యం ఉందా? తండ్రి కొడుకులు కాదు, తండ్రి కొడుకులు బావమరిది బిడ్డలు ఇది తప్ప ఇంకోటి ఉందా? మేనల్లు తప్ప మీ పార్టీ గురించి మీరు మాట్లాడతారు, సూక్తులు చెప్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. నువ్వు వేరే మాట్లాడు. మా పార్టీ గురించి నీకెందుకు? మా పార్టీ గురించి నీకెందుకు కోటనా? టైం అవుతుందండి. ఫైనల్ వెర్షన్ తీసుకుందాం. పుష్ప శ్రీనివాసరావు గారు అడుగుదాం. రైట్ టైం అవుతుంది. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పు. శ్రీనివాసరావు గారు మీరేమంటారు? ఫైనల్ గా అయితే రాజాసింగ్ అయితే రాష్ట్ర నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, అయితే ఇది ఇతర పార్టీలకు లాభం చేకూరే అవకాశం కనిపిస్తుంది అంటారు. మీరు మా పార్టీ గురించి చెప్పడానికి వెంకటరెడ్డి గారు, అరవింద్ గారు నాకు టైం అయిందండి, మీరు చాలా సేపు మాట్లాడారు. మీరు కాంగ్రెస్ తప్పు తీసుకుపోతున్నాడు ఆయన. రైట్ మేము ఊరుకోము తప్పు తీసుకుపోయినట్టయితే 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పోయినా చెప్పనిది?
మేము ఆయన రాజీనామా చేసినా ఆమోదించినాం. దట్స్ ఆల్. నువ్వు కడుపు నొప్పి ఇది వేసుకో, టాబ్లెట్ అది వేసుకొని మమ్మల్ని చంపడానికి శత్రు పార్టీ ఎప్పుడు కూడా అది పార్టీ అంతర్గత విషయం, ఎవరిని అధ్యక్షుడిగా చేస్తారనేది వాళ్ళ ఇష్టం. రైట్ రైట్, వీళ్ళని పెడితే బాగుంటుందని చెప్పడం వేరే పార్టీ కాదు. ఆయన పార్టీ సొక్కంగా ఉంటాయి కదా, ఆయన పార్టీ సొక్కంగా ఉంటాయి కదా. శ్రీనివాసరావు గారు ఫైనల్ గా చెప్పండి సార్. భారతీయ జనతా పార్టీ వారి రాజీనామాను ఆమోదం చేయడం అన్నది వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 100% వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. వాళ్ళు ఆమోదించుకోవచ్చు, ఎవరికే ఇబ్బంది లేదు. కాకపోతే మనం చర్చిస్తున్నాం కాబట్టి వారి మాటల్లో ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు అది ఇది అని చెప్పన్నారు. మరి బండి సంజయ్ గారు కూడా కేంద్ర మంత్రి, మరి వారు ఏ విధమైనటువంటి ఆశతోటి మాట్లాడిండ్రు, వారు ఏ విధంగా మాట్లాడిండ్రు, ఎన్ని విధాలుగా మాట్లాడిండ్రు, మరి దాన్ని కూడా వారు రెండు భాషలు కంపేర్ చేయండి. రెండు భాషలు కంపేర్ చేసి స్టేట్మెంట్ తయారు చేయండి. వెంకటరెడ్డి గారు ఆయన చెప్పండి, మనకి ఎంత టైం లేదు. ఏమైనా చర్చ కాదండి. రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. బండి సంజయ్ గారు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. మతోన్మాది ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మాట్లాడుతున్నాడు కదా. బండి సంజయ్ ఒక అపోజిషన్ లీడర్, ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? 100 కొరడే దెబ్బలు కొట్టాలి. చెప్పు, దానికి సమాధానం ఏం చెప్తావు? 100 కొరడే దెబ్బలు కొట్టాలి ముఖ్యమంత్రి అంటాడు. చట్టాన్ని అమలు చేసేటువంటి వ్యక్తి చట్టానికి లోబడి మాట్లాడాలి. మీరు మాట్లాడుతున్నారు, మీరు మా డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నారు, క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నారు. అమ్ముడు ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయిన వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. రైట్, కార్పొరేటర్ స్థాయిలోనే మాట్లాడింది ఆయన. అది అంతర్గత కంక్లూడ్ చేయండి సార్. రైట్ రైట్, టైం అయింది. వెంకటరెడ్డి గారు దయచేసి ఆయన దర్శనం చెప్పండి. వాళ్ళకి ఏదో మా మీద లేని ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతారు? మాకు భారతీయ జనతా పార్టీ మీద ప్రేమ లేదు. మీకు ఎందుకు వాళ్ళ అంతర్గత? ఇప్పుడు విజయ్ గారు అడిగింది ఏదో అయిపోతుంది, కుప్పలు మునిగిపోతున్నాయి, ఆ పార్టీ పోతుంది అనేటువంటి దాంట్లో మాట్లాడడానికి అర్థం ఉండాలి. ముఖ్యమంత్రి గారిని విమర్శించినప్పుడు మేము దాని గురించి ఏమల్లే మీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల గురించి చెప్తున్నా. బండి సంజయ్ పేగులు మెడేసుకొని తింటే కళ్ళు మీకు మీ గురించి మాట్లాడినాడా? మీరేదో వెంకటరెడ్డి గారు ఆయన దర్శనం ఫైనల్ గా చెప్పానేవండి, అయిపోయింది. ఒక్క నిమిషము. ఒక విషయం ఏంటంటే వారు ఏదైతే మాట్లాడుతున్నారో రాజాసింగ్ గారి యొక్క విషయం గురించి మన స్పష్టతకు వస్తే అది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. మాకు దానికి సంబంధించినటువంటిది వారు ఏ విధమైనటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకున్నా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏమైనా ఇబ్బంది ఏమైనా ప్రజలకు కనిపిస్తే దానికి వాళ్ళు సరైనటువంటి సమాధానం రేపు జరగబోయేటువంటి లోకల్ కార్పొరేట్ ఎన్నికల్లో వాళ్ళకు దాని గురించి ఫీడ్బ్యాక్ వస్తుంది. వాళ్ళకి అవసరం అనుకుంటే తీసుకుంటారు, కావాలనుకుంటే ఉంచుకుంటారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాజాసింగ్ గారి పట్ల కొద్దిగా వివక్షత చూపబడ్డది అన్న విషయం జనరల్ గా వచ్చేటువంటి ఒక సానుభూతి. రైట్, టైం అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు, అలాగే వెంకటరెడ్డి గారు, అరవింద్ గారు, అలాగే జయరామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.